నెక్స్ట్ కంటిన్యూషన్లో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రజెంటేషన్ స్కిల్స్. మీకు మెటీరియల్ లోపల 17th క్వశ్చన్ కింద ఉంటుంది. ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రజెంటేషన్ అంటే ప్రజెంట్ చేయడం, చూపించడం. ఓకేనా? సో ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది ప్రతి ఎంప్లాయీకి అవసరము. ఒక పర్సన్ ఎంప్లాయీ చేయాలంటే అతనికి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. కంపెనీకి వెళ్తాడు, ఆ కంపెనీ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ కంపెనీ గురించి నువ్వు చెప్పాలి అంటే నీకు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి ఉండాలి. లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు నీకు ఏముండాలి? ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి ఉండాలి. సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మనకు అడుగుతున్నాడు. సో ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ సో ఇంపార్టెంట్, చాలా అవసరము, ఇది కంపల్సరీ. ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ లైక్ రెయిన్బో ఆఫ్ కలర్స్. ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది జస్ట్ బ్లాక్ అండ్ వైట్ లాగా ఉండదు, ఏదో అయితే బ్లాక్ లేకపోతే వైట్ అని రెండు ఆప్షన్స్ అనేటువంటివి ఉండదు. ఇట్స్ ఏ రెయిన్బో కలర్. అంటే రెయిన్బో ఇంద్రధనుసులో ఉండేటువంటి 7 రంగులు ఏ విధంగా ఉంటాయో వివిధ రంగులు, అంటే ఒకటే ప్రోడక్ట్ పైన ఒక పర్సన్ ఒక రకంగా చెప్తాడు, ఇంకో పర్సన్ ఇంకో రకంగా చెప్తాడు, ఇంకో పర్సన్ ఇంకో రకంగా చెప్తాడు. అంటే సో ఒకటే ప్రోడక్ట్ను ఒకటే కంపెనీ గురించి మనం వివిధ రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందుకే రెయిన్బో కలర్స్ ఉంటాయి ప్రజెంటేషన్ స్కిల్స్కు. సో ఎవ్రీబడి హ్యాస్ ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రతి ఒక్కరికి, నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి ఉంటాయి. కాకపోతే కొందరికి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి, కొందరికి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది తక్కువగా ఉంటాయి. ఓకేనా? సమ్ ఆర్ బెటర్ దెన్ ద అదర్. కొందరేమో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొందరేమో తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సమ్ ఆర్ బెటర్ దెన్ ద అదర్. సమ్ ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ డిస్కస్డ్ బిలో. సమ్ ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ డిస్కస్డ్ బిలో. కింద కొన్ని ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. రైట్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండివిజువల్ సక్సెస్. మరి ప్రజెంటేషన్ స్కిల్స్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇండివిజువల్ సక్సెస్. ఇండివిజువల్ అంటే ఏంది? ఆ వ్యక్తి, ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ యొక్క సక్సెస్కు, ఆ పర్సన్ యొక్క గోల్కు ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇంటర్వ్యూ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంజెక్షన్ ఎలా ఇస్తావు అని అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ నువ్వు ప్రజెంటేషన్ కనుక చేసినట్టయితే, నువ్వు బాగా ప్రజెంట్ చేసి ఇంజెక్షన్ ఎలా ఇస్తావో ప్రజెంట్ చేసినట్టయితే అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ పర్సన్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండివిజువల్ సక్సెస్. ఆ వ్యక్తి అనేటువంటిది సక్సెస్ కావడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ జాబ్ ఇంటర్వ్యూ లోపల యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది ఒకవేళ టీమ్ లీడర్ కనుక చేసినట్టయితే, ఇఫ్ యు ఆర్ ఏ టీమ్ లీడర్, నువ్వు ఒక టీమ్ లీడర్ అయినా అనుకో, నువ్వు ఒక టీంకి లీడర్గా ఉన్నట్టయితే ఆ స్కిల్స్ అనే ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది నీ కెరియర్కు యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పర్సన్గా స్టార్ట్ అయ్యావు, ఒకటే పర్సన్గా, నీకు మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, జాబ్ వచ్చింది, నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నీకు ఒక 4-5 క్యాండిడేట్స్ని ఇచ్చి వాళ్ళకు లీడర్గా ఉండవంటావు. సో అక్కడ కూడా నువ్వు బాగా ప్రజెంట్ చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుంది? ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఆ హాస్పిటల్కి ఏదైతే ఉంటుందో దానికి ఒక మెయిన్ పొజిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మేనేజర్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో మన కెరియర్కు, మన ఫ్యూచర్ కోసం యూజ్ అవుతూ ఉంటాయి. ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఫర్ ద బిజినెస్ సక్సెస్. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేశారనుకో, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసే దానిలో నువ్వు జాబర్గా ఉన్నావు అనుకో, ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్లు అని ఉంటాయి, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్లు అని ఉంటాయి. ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకుంటాము? ఫ్యూచర్ కోసం ఇన్సూరెన్స్ చేసుకుంటాం. అయితే ఒక పర్సన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, గుడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అతని దగ్గర అందరూ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, అతనికి ఎక్కువ డబ్బులు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇంకో పర్సన్ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సరిగా ప్రజెంట్ చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి విషయాలు, అతడు ఏమవుతుంది? తక్కువ బిజినెస్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది బిజినెస్ సక్సెస్ కావడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షాప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ షాపు స్పోర్ట్స్ మెటీరియల్కి సంబంధించిన షాప్ అనుకుందాం. ఈ స్పోర్ట్స్ మెటీరియల్లో ఏ మెటీరియల్ దేనికి యూజ్ అవుతుంది, ఏ మెటీరియల్ ఏ టైంలో వాడతారు, దాని అన్ని విషయాలు కనుక నువ్వు ప్రజెంట్ చేసినట్టయితే, ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే
అప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఆ బిజినెస్ ఏదైతే ఉంటుందో సక్సెస్ కావడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకు. యాపిల్ ఫోన్స్ ఉన్నాయి. యాపిల్ ఫోన్స్ను ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు? స్టీవ్ జాబ్స్ అని ఆయన మాత్రమే ఆయన యాపిల్ ఫోన్ గురించి ప్రజెంట్ చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ప్రజెంటేషన్స్ ఇస్తాడు. ఈ యాపిల్ ఫోన్ ఎలా తయారవుతుంది, ఈ యాపిల్ ఫోన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కార్లలో తీసుకున్నట్టయితే రతన్ టాటా గురించి చెప్పుకుంటాం. టాటా, సో ఆయన ఉన్న రోజులు కూడా ఆయన్నే ఏవైతే లాంచ్ చేసేటువంటి ఆ కార్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏదైతే ఉంటుందో అది ప్రజెంటేషన్ స్కిల్స్ అంటాం. బిజినెస్ డెవలప్ కావడానికి ఈ మనకు బాగా యూజ్ అవుతుంది ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ టు స్ట్రెస్ రెడ్యూస్. స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది యూజ్ అవుతాయి. మనము డైలీ లైఫ్లో చాలా స్ట్రెస్కు గురి అవుతుంటాం. ఇలాంటి స్ట్రెస్ ఏవైతే ఉంటాయో మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, మనకు స్ట్రెస్ అనేటువంటిది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటే మనకు స్ట్రెస్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే డబ్బుతో కూడుకున్నటువంటి స్ట్రెస్ ఏవైతే ఉంటుందో, మెంటల్ స్ట్రెస్ అంటే మన మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ తగ్గిపోవడానికి ఈ ఏదైతే ప్రజెంటేషన్ అనేటువంటిది యూజ్ అవుతుంది. సో ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ టు టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే మనకి ఇచ్చినటువంటి టైంను బాగా యూటిలైజ్ చేసుకోవడానికి ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్ లోపల మీరు హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. హెల్త్ ప్రోగ్రాంలో పిల్లలకు మనము జనరల్గా సిపిఆర్ అంటాం. ఈ సిపిఆర్ ఎలా చేయాలి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్. సో దీన్ని మనం 1 hour ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దీన్ని 30 minutes ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దీన్ని 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, 1 minuteలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ప్రజెంటేషన్ అనేటువంటిది ఎక్కువ టైం ఉంటే బోర్ కొట్టుద్ది. చాలా తక్కువ టైంలో క్లియర్గా ప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వాలి. టైం మేనేజ్మెంట్. సో సిపిఆర్ అంటే తెలుసు కదా అందరికీ, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనము చెస్ట్ పైన ప్రెస్ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా చేస్తాము అనేటువంటిది ప్రజెంట్ చేస్తాం. ఎక్కువసేపు ప్రజెంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బోర్ కొడతారు. సో 30 minutesలో కానీ లేకపోతే ఇంకా అంతకన్నా అదే ఇన్ఫర్మేషన్ 5 minutesలో కానీ 90 secondsలో కానీ 1.5 minuteలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మనకి ఏమవుతుందంటే టైం మేనేజ్మెంట్ జరగడానికి, ప్రజెంటేషన్ స్కిల్స్ టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే లాంగ్ టైం ఎక్కువ టైం ప్రజెంట్ చేస్తారు, కొందరు తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు. సో అక్కడ ఉండేటువంటి స్టేజ్ను ఫోకస్ చేసుకోవాలి, ఎఫెక్ట్గా ప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వాలి. అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఒకసారి మనం గమనించుకొని బాగా ఎక్స్ప్లెయిన్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వాలి. సో ప్రజెంటేషన్ అనేటువంటిది మనకు లీడర్షిప్ కోసం కూడా యూజ్ అవుతుంది. ప్రజెంటేషన్ స్కిల్స్ లీడర్షిప్ను కూడా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. పబ్లిక్ ఇమేజ్, పబ్లిక్ ఒపీనియన్, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్ కానీ, నెక్స్ట్ రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ కానీ వాళ్ళ ఇమేజ్, వాళ్ళ యొక్క ఏదైతే బాగా పాపులారిటీ ఉంటుందో ఆ పాపులారిటీ కోసం కూడా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు సుమా. సో సుమా యాంకర్, ఈమె అన్నిట్ల లోపల అన్ని ప్రోగ్రామ్స్లో ఎక్కువగా మనకు కనబడుతుంది. ఎందుకు? ఆమెకు ఒక మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఆమె పబ్లిక్ ఇమేజ్, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆ విధంగా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం. సో ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, చెప్పడం. నీకు తెలిసినటువంటి విషయం ఏదైతే ఉంటుందో నీకు తెలిసినటువంటి విషయాన్ని అందరికీ కనబడేలా చేయడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, వివరించడం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజెంటేషన్ స్కిల్స్ అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది చాలా రంగులను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి, కానీ కొందరికి ఎక్కువ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది మనకు కింద ఇంపార్టెంట్గా డిస్కస్ చేసాము. ఫస్ట్ మన గోల్, మనం సక్సెస్ కావడానికి యూజ్ అవుతుంది ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది. ఒకవేళ నువ్వు లీడర్ అయితే నీ ఫ్యూచర్ బాగుండడానికి యూజ్ అవుతుంది ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రజెంటేషన్ స్కిల్స్ బిజినెస్ బాగా డెవలప్ కావడానికి యూజ్ అవుతుంది. అండ్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గించుకోవడానికి, ఫైనాన్షియల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఫైనాన్షియల్ అంటే డబ్బుతో ఆర్థికంగా వచ్చేటువంటి స్ట్రెస్, తర్వాత మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత టైం మేనేజ్మెంట్ని యూజ్ చేయడానికి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది యూజ్ అవుతూ ఉంటాయి మనకు.
తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ కోసం ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ యూజ్ అవుతాయి. పబ్లిక్ ఇమేజ్ కోసం కూడా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. రిపీటెడ్గా వినండి, అర్థం చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఇందులో లాస్ట్ లాంగ్ క్వశ్చన్ లాస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. ఇంపార్టెన్స్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటి? జాబ్. ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్. ఆ జాబ్ చేసేటప్పుడు ట్రైనింగ్ అంటే శిక్షణ అవసరమా? దాని ఇంపార్టెన్స్ ఏంది? అసలు ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాలా, ట్రైనింగ్ ఇవ్వద్దా? మీకు బాగా తెలుసు. ట్రైనింగ్ అవసరమా లేదా అనేటువంటిది ఒకసారి చెప్పండి. ఎస్, కంపల్సరీ ట్రైనింగ్ అనేటువంటిది అవసరం. ఎందుకు? ట్రైనింగ్ లేకపోతే ఏం తెలియదు, ట్రైనింగ్ ఉంటే తెలుస్తుంది. అదే అడుగుతున్నాడు ఇక్కడ. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ అంటే ఒక జాబ్ చేసేటువంటి ప్లేస్లో ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటి? ఆ పర్సన్కు ట్రైనింగ్ అవసరమా లేదా? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీహెచ్డబ్ల్యూ చేస్తున్నారు. ఎంపీహెచ్డబ్ల్యూ చేయకుండా ఒక 10th క్లాస్ అమ్మాయిని డైరెక్ట్ హాస్పిటల్కి పోయి ఇంజెక్షన్ ఇవ్వమనండి, సెలైన్ పెట్టమనండి, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ చేయమనండి, చేస్తారా? చేయలేరు. అంటే మీరేమో ట్రైన్డ్, వాళ్ళేమో అన్ట్రైన్డ్. సో ట్రైనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం ఆ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంది. ఎవ్రీ ఎంప్లాయీ నీడ్ ట్రైనింగ్. ప్రతి జాబ్ చేసేటువంటి వ్యక్తికి ఆ పర్టికులర్ జాబ్ లోపల ట్రైనింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎవ్రీ ఎంప్లాయీ నీడ్ ద ట్రైనింగ్. ఇట్ హెల్ప్స్ టు ఆర్గనైజేషన్. ఆ సంస్థకు యూజ్ అవుతుంది అండ్ ఆ ఎంప్లాయీకి కూడా యూజ్ అవుతుంది, ఆ పర్సన్ కూడా యూజ్ అవుతుంది. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డిస్కస్డ్ బిలో. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్కు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి కింద మనము డిస్కస్ చేస్తాం ఇప్పుడు. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ రీసోర్సెస్. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ రీసోర్సెస్. హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి మానవ వనరులు అంటాం హ్యూమన్ రిసోర్సెస్ని. సో ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయో అన్ని వాడుకోవడానికి ఆ ట్రైనింగ్ అనేటువంటిది. ట్రైనింగ్ చేస్తే నువ్వు అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉంటాయో, మానవ వనరులు, అక్కడ ఉండేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడుకోవడానికి యూజ్ అవుతుంది. సో డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ రిసోర్సెస్. డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్.